నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మై3 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆయిల్ ఫామ్ మొక్కల గ్రౌండింగ్ పై రివ్యూ. గడువులోగా పూర్తి చేయాలన్న పెద్దపల్లి కలెక్టర్. ఘనంగా అంతర్జాతీయ మెడిటేషన్ దినోత్సవం. ధ్యానాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపు. పన్నెండవ రోజుకు చేరిన ఎస్ఎస్సీ ఉద్యోగుల సమ్మె. వేములవాడలో సిబ్బంది భారీ ర్యాలీ. కేటీఆర్ పై కాంగ్రెస్ కక్షపూరిత చర్యలు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు. ఇక వార్తల వివరాలు. ఆయిల్ ఫామ్ మొక్కల ప్లాంటేషన్ జనవరి చివరిలోగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. 436 ఎకరాల్లో సాగుతున్న పంట విస్తీర్ణాన్ని నిర్దేశిత గడువులోగా 850 ఎకరాలకు పెంచాలని సూచించారు. పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లో ఆయిల్ ఫామ్ మొక్కల గ్రౌండింగ్పై సంబంధిత అధికారులతో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్లో ఆయిల్ ఫామ్ మొక్కల గ్రౌండింగ్ పై సంబంధిత అధికారులతో కలెక్టర్ కోయ శ్రీహర్ష రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు ఆయిల్ ఫామ్ మొక్కల ప్లాంటేషన్ సాధన దిశగా వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఫిబ్రవరి చివరి వరకు 1000 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు కొత్తగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు వచ్చిన రైతుల నుంచి మొక్కలకు డ్రిప్ కోసం వెంటనే డీడీలు సేకరించాలని ఆదేశించారు. డీడీలు సమర్పించిన రైతులకు మొక్కల సరఫరా, డ్రిప్ సౌకర్యం ఏర్పాటు వేగవంతం చేయాలన్నారు. ఈ సమీక్షలో డిహెచ్ఎస్ఓ జగన్మోహన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, తిరుమల ఆయిల్ ఫామ్ కంపెనీ సీఈఓ కేశు కళ్యాణ్కర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు కల్పించాలన్నారు పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష. విద్యార్థుల్లో పఠనం, గణిత సామర్థ్యాలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఓదెల, శ్రీరాంపూర్ మండలాల ఉపాధ్యాయులతో సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కాఫీ విత్ ఉపాధ్యాయులు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. బోధనా విధానంలో ఉన్న లోపాలను సవరించుకోవాలని సూచించారు. ఆయా పాఠశాలల్లోని 80% పిల్లల్లో పఠన, గణిత సామర్థ్యాలు పెంచితే జిల్లా స్థాయిలో సదరు ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ డి మాధవి, జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్త పిఎం షేక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మెడిటేషన్ జీవితంలో భాగం చేసుకోవాలన్నారు రామగుండం సిపి ఎం శ్రీనివాస్. పోలీసులు నిత్యం విధి నిర్వహణలో ఒత్తిడికి గురవుతుంటారని, విధిగా ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చని సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్లో ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపితో పాటు పలువురు మెడిటేషన్లో పాల్గొన్నారు.
డిసెంబర్ 21 ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో తొలి ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం శ్రీనివాస్ హాజరయ్యారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ వాలంటీర్స్ రామ్మోహన్ బండా, ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడిటేషన్లో అధికారులు సిబ్బందితో కలిసి సిపి పాల్గొన్నారు. అనంతరం సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ యోగా అనేది మన ప్రాచీన భారతదేశంలో ఉద్భవించిన ఆధ్యాత్మిక భౌతిక అభ్యాసమని గుర్తు చేశారు. ఆధునిక కాలంలో ధ్యానం, యోగా విశ్వవ్యాప్తమవడం సంతోషకరమన్నారు. నిత్యం ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చని సూచించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ వాలంటీర్లు ధ్యానం ద్వారా కలిగే ఉపయోగాలు వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏఓ శ్రీనివాస్, ఆర్ఏలు శ్రీనివాస్, సంపత్, మల్లేశం, సూపరింటెండెంట్ ఇంద్రసేనారెడ్డి, ఆర్ఎస్ఐ అనిల్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ వాలంటీర్స్ పాల్గొన్నారు. మెడిటేషన్, యోగా అండ్ సూర్య నమస్కారాలు అన్నీ మన దగ్గర అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అంత పాత్రలు అయిపోయింది. ఎంత పాత్రలు అయిపోయిందంటే ఒక యోగా గురువు కొన్ని వేల కోట్లు పంపిస్తుంది. ఒక యోగా గురువు ఇప్పుడు ఏమీ లేదు, సింపుల్గా యోగా చేయించారు. వేలందరూ కొన్ని వేల మంది యోగా చేస్తున్నారు. వేల కోట్లు అంత పాపులర్, అంత రిచ్ కల్చర్ అయిపోయింది. వీటి నాట్ రికగ్నైజ్ కాకపోతే కానీ ఈవెన్ లాస్ట్ మనం బొట్టు పెట్టుకోవడం కూడా ఇట్లా బొట్టు పెట్టుకున్నాం. ఎక్కడైతే బొట్టు పెట్టుకుంటామో దట్ ఈస్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ఎంటైర్ బ్రెయిన్. అక్కడ మనము బొట్టు పెట్టుకోవడం వల్ల అక్కడ మనం యాక్టివిటీ వేయాలి. యాక్చువల్లీ సరిపోయిన మసాజ్ అన్నిసార్లు బొట్టు పెట్టుకొని ఇట్లాంటి ఉండాలి దాన్ని. సో అప్పుడు బ్రెయిన్ యొక్క ఎనర్జీ మల్టీఫోల్డ్ అయిపోతుంది. సో ఇట్లాంటి చాలా మన రిచ్ కల్చర్లో ఉన్నాయి. జగిత్యాల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మెడిటేషన్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బందితో కలిసి ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నిత్యం బిజీగా ఉండే పోలీసు అధికారులు సిబ్బంది నిత్యం ధ్యానం, యోగా సాధనతో తమ ఆరోగ్యంపై పట్టు సాధించాలని సూచించారు. కొన్నిసార్లు ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని, మనం ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించగలమని చెప్పారు. ఎలాంటి పరికరాలు అవసరం లేకుండా మానసిక సమతుల్యత ఇచ్చే ఏకైక మార్గం ధ్యానం, యోగా అని వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు రఘుచందర్, రాములు, సిఐ శ్రీనివాస్, రామ్ నరసింహారెడ్డి, ఆరిఫ్ అలీఖాన్, వేణుగోపాల్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని కేరళ గ్లోబల్ హై స్కూల్లో ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పలు రకాల ధ్యానాలు చేయించారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ బాబు నంబ్యార్ మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయాన్నే మెడిటేషన్ చేయడం వల్ల మనం ఆరోగ్యవంతంగా ఉంటామన్నారు. ప్రతి విద్యార్థి ధ్యానాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలని, ధ్యానమే అన్ని సమస్యలకు నివారణ అని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లతిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. హామీలు అమలు చేయాలని కోరుతూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 12వ రోజుకు చేరింది. రోజువారీగా ఉద్యోగులు వివిధ రూపాల్లో తమ నిరసన తెలియజేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉద్యోగులు భారీ ర్యాలీ చేపట్టారు. తాము విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆ సంఘం ప్రతినిధులు వాపోయారు. రాజన్న దయతోనైనా సర్కారులో చలనం రావాలని వేడుకున్నట్టు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు.
వేములవాడ టు సిరిసిల్ల రహదారిలోని నంది కమాన్ నుంచి రాజన్న ఆలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. తిప్పాపూర్ బస్టాండ్ ఎదురుగా గల తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ వారం క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ 2 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారని, ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఆదివారం వేములవాడ పర్యటనకు రాబోతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ నోటి నుంచైనా గుడ్ న్యూస్ వినేలా చూడాలని రాజన్నను వేడుకున్నట్టు తెలిపారు. హామీని నెరవేర్చాలని కోరుకుంటూ వేములవాడ రాజన్నను దర్శించుకోవడానికి వచ్చినాం. పోయిన సంవత్సరం వరంగల్ సభలో సీఎం గారు మాకు ఇచ్చినటువంటి హామీని టీ తాగితేనే టీ తాగేంత సేపట్లో నెరవేర్చుతా అన్నటువంటి మా కోరికను సంవత్సరమైనా కూడా నెరవేర్చుకుంటే మాకున్నటువంటి హక్కుని శాంతియుతంగా పోరాడుతూ మేము 12వ రోజు సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ఇంకా గవర్నమెంట్ ఎట్లాంటి స్పందన కూడా లేకపోవడంతో మేము ఈరోజు 12వ రోజు రాజన్న జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఎస్సీ ఉద్యోగులం అందరం కూడా కాలినడకన పాదయాత్ర చేస్తూ వేములవాడ రాజన్నను దర్శించుకొని మా యొక్క రెగ్యులరైజ్ తొందరలోనే కావాలని కోరుకుంటున్నాము. గత 12 రోజుల సభ కొనసాగుతూ ఈ రోజు నందికమాన్ నుండి రాజన్న దాకా వచ్చిన ఉద్దేశం ఒకటే, ఈ యొక్క సర్వశిక్ష అభియాన్లో వర్క్ చేసిన ఆల్ ఎంప్లాయీస్ని విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలన్నది మా ధ్యేయం. ఒకవేళ అప్పటి వరకు ఇంకా డబ్బు అందుతలేదు, మన రాష్ట్రానికి కొరత ఉన్నది అనుకుంటే కనుక మన రాష్ట్ర సీఎం గారికి ఒక విన్నపం ఏంటంటే, మమ్మల్ని అప్పటి వరకు టైం స్కేల్ ఒకటి మాకు ఇచ్చి ఒక కాగితం రూపంలో మాకు ఆ జీవో కాపీ ఒకటి ఇచ్చి మమ్మల్ని ఉపశమనం చేస్తే మా యొక్క ఉద్యమం అనేది ఈ రోజు నుండే మేము ముగిస్తాము. ఒక్క చిన్న మీ మాట కోసం మేము ఎదురు చూస్తున్నాం. ప్రతి భగవంతుని మొక్కుతున్నాం. ఎదురైన చెట్టుకు ఎదురైన పుట్టకు ఆ దేవునికి కూడా మేము మొక్కుతూ ఈరోజు తిరుగుతూ ఉన్నాం. అందులో మరి జగిత్యాల జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె 12వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్నారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. 15 సంవత్సరాల నిరీక్షణలో మా బతుకులు మారలేదు, మా చాకరీ తప్పలేదు. చాకరీ చేస్తాం, ఎంతో తరతరాల భవిష్యత్తుకు మేము పాఠాలు చెప్తున్నాం, తరతరాల ఒక భవిష్యత్తునే మేము తయారు చేస్తున్నాం. కానీ మా బతుకులు ఎందుకు మారడం లేదని ప్రశ్నిస్తున్నాం. మేము ఎవరికి ఎగనెస్ట్ కాదండి. మేము మమ్మల్ని కొంచెం చిన్న కోరికలే మావి, కనీస కోరికలు, గొంతెమ్మ కోరికలు కాదు. మీరు తలుచుకుంటే ఎంత పని కాదండి, క్షణం మాత్రం టీ కప్పు కింద పెట్టే వరకు సైన్ పెట్టేస్తారు. మాకు తెలుసు, అది మీకు కూడా తెలుసు. మీరు జాలి చూపిస్తారు మా పైన, కానీ ఎందుకు మీ దాకా చేరడం లేదు? కనికరించండి, మా పైన జాలి చూపించండి. మీరు తలుచుకుంటే మేము రోడ్లు పక్కన పెట్టేసి మా స్కూల్లోకి వెళ్ళి మేము వెళ్ళిపోతాం కదా. మాజీ మంత్రి కేటీఆర్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ విమర్శించారు. అక్రమంగా కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికరంలోని పార్టీ కార్యాలయంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ కేటీఆర్ హైదరాబాద్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెస్తే ఓర్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా కేసులు బనాయిస్తుందని ధ్వజమెత్తారు. ఇందుకు నిరసనగా గులాబీ శ్రేణులు రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ నాయకులను అణిచివేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందన్నారు. కేటీఆర్ పై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అని చెప్పి పోలీస్ పాలనను నడిపిస్తూ, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతూ, కేటీఆర్ గారి మీద తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం ఆరాటపడితే తెలంగాణను ఒక బ్రాండ్గా, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం కోసము ఇక్కడ ఈ రేస్ నిర్వహిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా మన రాష్ట్రం వైపు చూసినాయి. కేటీఆర్ గారు నిన్న సవివరంగా జరిగినటువంటి కార్యాచరణంతా కూడా వివరించడం జరిగింది. మరీ దుర్మార్గంగా కేటీఆర్ అన్న మీద అక్రమంగా కేసులను పెట్టడాన్ని నిరసిస్తూ రామగుండం నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్షలను ప్రారంభం చేయడం జరిగింది. తాయెత్తు కడతానని ఇంట్లోకి ప్రవేశించిన ఓ ఫకీర్ బాబా మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో షాక్కు గురైన మహిళ
ఒక్కసారిగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు గమనించి సదరు ఫకీర్ బాబాను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని హనుమాన్ వాడకు చెందిన ఓ మహిళతో ఫకీర్ బాబా అసభ్యంగా ప్రవర్తించారు. ముందుగా ఇంట్లోకి ప్రవేశించిన సదర్ ఫకీరు మంచినీళ్లు ఇవ్వాల్సిందిగా కోరాడు. ఆ తర్వాత తనకు మంత్రాలు చేశారని, తన దగ్గర ఉన్న తాయెత్తు కడితే బాగవుతుందని నమ్మబలికి అసభ్యంగా ప్రవర్తించినట్టు బాధిత మహిళ తెలిపింది. దీంతో ఒక్కసారిగా షాక్కు గురైన బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి ఫకీర్ బాబాను పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి బ్యాగ్లో కొన్ని తాయెత్తులతో పాటు గుర్తు తెలియని పౌడర్ ప్యాకెట్లు లభించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే బాధిత మహిళ గతంలో వేరే ఇంటిలో అద్దెకు ఉంటున్న సమయంలోనూ ఇదే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించినట్టు బాధిత మహిళ తెలిపింది. 2 సార్లు అటాక్ చేసిండు మా మీద ఫకీరాతను. ఇది 3 టైం. మా ఇంటి మీదకి వచ్చి ఎవరున్నారా లేరా అనుకుంటా డైరెక్ట్ మీద చేతులేసి ఎత్తుండు. అతను చేతులేసి చేతులు పట్టుకొని లాగుతున్నాడు. లాగి మీద పడి నూకెత్తుండు. చేతులతోని వేరే సింబల్స్ చూపెడుతున్నాడు. అట్లనే చుట్టుపక్కల వాళ్ళని కూడా ఇదే గ్యాదర్ చేస్తుండు. మీ ఇంట్లో ఎవరు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారా, వేరే వాళ్ళు ఉన్నారా అనుకుంటా వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకుంటా వెళ్తున్నాడు. మళ్ళీ ఎవరు లేనిది చూసుకొని వచ్చి అటాక్ చేస్తుండు. ఇట్లా ఇది మా మీదనైతే 3 టైమ్స్ ఇట్లా చేస్తుండు. అయితే నేను వర్క్ వెళ్ళిన టైంలో ఒక ఫకీర్. మీరు ఎవరు, ఎక్కడ, ఏం జరిగింది, పేరేంటి? నా పేరు సాయి కృష్ణ, మా జగిత్యాల పోచమ్మవాడ. అయితే మా ఇంటి కాడ మా ఫకీర్ వేషంలో ఒక వ్యక్తి వచ్చి ఫకీర్ వేషంలో ఒక వ్యక్తి వచ్చి మా భార్యని ఇగ్గడం చేయడము, అంటే ఏటేటో మాట్లాడడము, ఇంట్లోకి వచ్చి మరి ఏమేమో చేయడం. చిన్న పిల్లలు ఉన్నారు సార్ మాకు, ఇద్దరు, ఒక పాప కొడుకు. మా భార్య పైన ఏమేమో. జగిత్యాల టౌన్ ఎస్ఐ గీత జర్నలిస్టులతో దురుసుగా ప్రవర్తించారు. పోలీస్ స్టేషన్ వద్ద ఓ సమస్యపై బాధితుల వాయిస్ తీసుకుంటూ ఉండగా ఎస్ఐ ఒక్కసారిగా లోగోలు కింద పడేసి తమను తోసేసినట్టు జర్నలిస్టులు ఆరోపించారు. పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్ వినూత్న నిరసన చేపట్టాడు. స్థానిక 12వ వార్డు కౌన్సిలర్ సురేష్ బాబు తమ కాలనీలో డ్రైనేజీ నిర్మాణం చేపట్టి కాలనీ వాసులకు దోమల బెడద నుండి కాపాడాలంటూ స్థానిక మహిళలతో కలిసి డ్రైనేజీలో దిగి నిరసన తెలిపారు. గత ప్రభుత్వంలో బీటీ రోడ్డుతో పాటు డ్రైనేజీ మంజూరు కాగా కేవలం రోడ్డు మాత్రమే వేసి అధికారులు చేతులు దులుపుకున్నారని వాపోయారు. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారులు స్థానిక ఎమ్మెల్యేకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు డ్రైనేజీ నుండి బయటకు రారని స్పష్టం చేశారు. 12వ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉన్నది. చూడొచ్చు మీరు. ఈ యొక్క నిమ్మనపల్లి నిట్టూరుకు వెళ్ళే రహదారి ఏదైతే ఉందో మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారు కోటి రూపాయల నిధులు వెచ్చించి మోరి ప్లస్ రోడ్డు రెండింటి కొరకు అప్పుడు నిధులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ రోడ్డు వేసి దీనికే ₹1 కోటి అయిపోయినాయని చెప్పి కాంట్రాక్టర్లు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏఈ గారికి, కమిషనర్ గారికి నేను చెప్పినా అయినా కూడా తర్వాత మళ్ళీ ఏదైనా నిధులంతా అప్పుడు పెడదామంటారు. ఇప్పుడు ఈ రోడ్డు వేసే క్రమంలో దీన్ని చేస్తలేరంటే మళ్ళీ తర్వాత అనేది అటే అవుతుంది. ఈ చెరువు కట్ట పైకి వచ్చిన నీళ్లు కూడా దీనిలోకి వచ్చి ఇళ్లలోకి పోయే పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళతోటి నాకు చాలా ఫోర్స్, అంటే నన్ను అడుగుతారు మోరెప్పుడు కడతారు అంటే నేనేం సమాధానం చెప్పలేకపోతున్నా. దయచేసి ఇప్పటికైనా అధికారులు ఇక్కడికి వచ్చి ఈ డ్రైనేజ్ గురించి నాకు ఏదో ఒకటి తప్పకుండా చెప్పి ఇప్పుడే రైలు వేసిన తర్వాతనే బీటీ రోడ్డు ఫైనల్ కోటింగ్ వేయాలని చెప్పి అప్పటిదాకా ఈ నిరసన కార్యక్రమం ఇలాగనే కొనసాగిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన ఓ వ్యక్తికి ఒకరోజు ట్రాఫిక్ విధులు నిర్వహించాలంటూ పెద్దపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని
టీ జంక్షన్ వద్ద సదరు వ్యక్తి ట్రాఫిక్ విధులు నిర్వహించారు. తాగి వాహనాలు నడపవద్దంటూ ప్లకార్డులతో ప్రచారం చేస్తూ వాహనదారులకు అవగాహన కల్పించారు. ఇటీవల రామగుండం ప్రాంతంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో రెండోసారి పట్టుబడిన ప్రభుదాస్ అనే వ్యక్తిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఒకరోజు ట్రాఫిక్ విధులు నిర్వహించాలని తీర్పు ఇచ్చినట్టు ఎస్ఐ హరిశేఖర్ తెలిపారు. మరో 8 మంది మద్యం ప్రియులకు ఒక్కొక్కరికి 1000 చొప్పున జరిమానా విధించినట్టు చెప్పారు. గోదావరికని పట్టణ ప్రజలకి తెలియజేయడం ఏమనగా రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మేము చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో భాగంగా ప్రభుదాస్ అనే వ్యక్తి మాకు తాగి డ్రైవ్ చేస్తూ దొరకడం జరిగింది. ఇతని మీద కేసు నమోదు చేసి తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అందులో భాగంగా కోర్టు ఎన్టీఆర్ విచారించి ఒకరోజు పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఒకరోజు పనిష్మెంట్లో భాగంగా ట్రాఫిక్ రెగ్యులేషన్కి సంబంధించిన ఇతని ద్వారా పబ్లిక్కి వెళ్ళాలనే ఉద్దేశంతో పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. అవన్నీ ఈరోజు ఉదయం 10 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 5 గంటల వరకు ఇతనికి ట్రాఫిక్ రెగ్యులేషన్ మీద అవగాహన కోసం ఇతని ద్వారా మున్సిపల్ చౌరస్తాలో పెట్టేసి ప్రజలకు తెలియపరచడానికి కోసం నిర్వహించడం జరిగింది. కాబట్టి కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. స్థానిక గాంధీ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కౌశిక్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ పోనగంటి సంపత్, పట్టణాధ్యక్షుడు రాజ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్యనారాయణరావు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన సత్తన్న కానీ టౌన్ అధ్యక్షుడు దిలీప్, కౌన్సిలర్లందరికీ, వార్డు అధ్యక్షులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకొని అసెంబ్లీలో మంత్రి స్థాయికి తిరిగి హుజురాబాద్ ప్రజలందరికీ ఇళ్ళవేళలా సేవ చేసుకుంటూ ఉండాలని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ అన్న మరియు పిఎస్సిఎస్ చైర్మన్ పూరెడ్డి సంపదన్న మరియు కౌన్సిలర్ ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో ఈరోజు జమ్మికుంటలో యువ నాయకులు, హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఈ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల మండల పొందుతూ ఆయుర ఆరోగ్యాలు పొందాలని కోరుకుంటూ మరోసారి జన్మదిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని ప్రముఖ సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మైత్రి నిలయంలో కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్, ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు దాసరి దేవేందర్, హింగే శ్రీనివాస్ ఆధ్వర్యంలో డైరెక్టర్ వంశీకి రాజన్న చిత్రపటం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేములవాడ రాజన్నను తమ ఇలవేల్పుగా భావిస్తామని, కోరిన కోరికలు తీరుస్తాడని, స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తాను కూడా వేములవాడ ప్రాంతానికి చెందిన వ్యక్తినని గుర్తు చేశారు. మా ఇంటి ఇలవేల్పు రాజరాజేశ్వర స్వామి, రాజరాజేశ్వరి దేవి అమ్మవారు. సో చిన్నప్పటి నుంచి పుట్టెంటికలు, మా పిల్లల పుట్టెంటికలు అన్నీ కూడా రాజరాజేశ్వరి స్వామి సన్నిధిలోనే జరుగుతాయి. మా ఇంటి దేవుడు ఆయన ఆశీర్వాదం వల్లే ఈరోజు మేము ఏమన్నా ఈ జీవితంలో భగవంతుడు ఆశీర్వాదం అనుకున్నాం. అండ్ ఇంత అద్భుతమైన దర్శనాన్ని జరిపించిన అండ్ అన్నకి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఆ భగవంతుని ఆశీర్వాదాలతో సర్వేజన. పాఠశాలలో మత ప్రచారం చేసిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్ కన్వీనర్ రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మత ప్రచారం చేయగా ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్గా మారాయి. ఈ ఘటనపై స్పందించిన ఏబీవీపీ, బీజేపీ, హిందూ సంఘాల నాయకులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎంఈఓ రాజిరెడ్డి అక్కడికి చేరుకున్నారు. సదరు స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ, హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఎంఈఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ రాజు, బీజేపీ మండల అధ్యక్షుడు అంజాగౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్నటి రోజున సాయంత్రం కాలం 6 గంటల మధ్య లోపల నవజ్యోతి ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి నవజ్యోతి పాఠశాల లోపల
క్రిస్మస్ వేడుకలతోని బైబిల్తోని మత ప్రచారం చేస్తూ క్రిస్మస్ సంబంధించిన ఒక ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క క్యాంపస్ లోపల ఈ యొక్క పాఠశాల లోపల హాస్టల్లో ఉన్న విద్యార్థులను తీసుకొచ్చి బైబిల్ మత ప్రచారం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ పాఠశాలకు అసలు ఇక్కడ హాస్టల్ పర్మిషన్ లేకుండా కూడా హాస్టల్ నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇదే పాఠశాల లోపల ఇది ఇల్లని చెప్తూ ఉన్నారు. ఇంటి లోపల ఏ విధంగా పాఠశాల నడుపుతున్నారని మేము సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా కెనాల్ పక్క పొంటి ఈ యొక్క పాఠశాల నడుస్తూ ఉంది. బస్సులు వెళ్ళడానికి కోసం ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ఈ యొక్క మేము సందర్భంగా అడుగుతూ ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఈ విషయం పైన స్పందించి ఏదైతే బస్సులు ఏ విధంగా అయితే గతంలో కూడా ఇదొక మండల లోపల ఒక విద్యార్థిని కూడా మరణించడం జరిగింది. డిఓ గారు ఒక ఎంక్వైరీ కమిటీ చేస్తారు. ఆ కమిటీ ఈరోజు మేము పూర్తి పరిశీలన చేస్తాం, ఎంక్వైరీ చేస్తాం. ఇచ్చినటువంటి గ్రిల్స్ కానీ సేఫ్టీ మెజర్స్ కానీ 1 to 10th పర్మిషన్ ఇచ్చేది ఆర్జేడీ గారు కాబట్టి ఆర్జేడీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఆహార పండుగ వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తొడగొండ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేసి ప్రదర్శించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ పిల్లలకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం అందించాలని, భోజనంలో ఎక్కువ శాతం ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సునీత, సువర్ణ, జగత్పాల్, ఆర్యుపిపి అధ్యక్షులు శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని విశ్వభారత్ హైస్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంతో వివిధ రకాల వంటకాలను ప్రదర్శించారు. అనంతరం స్కూల్ కరెస్పాండెంట్ ఆర్సి రావు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఫుడ్ ఫెస్టివల్ both are important in the student life. Food festival is the important which foods are need to children. The children made from food their home, bring it in school. Actual పిల్లలకు ఫుడ్ వలన ఉపయోగపడేటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ విటమిన్స్, మినరల్స్, దానివల్ల పిల్లల ఎదుగుదల యూసేజ్ అనేటువంటి తెలవడానికి కొరకే ఇన్స్టిట్యూషన్లో ఇట్లాంటి ఫుడ్ ఫెస్టివల్స్ అనేటువంటి సెలబ్రేట్ చేస్తారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ యొక్క పేర్లు, వాటి ఉపయోగాలు, వాటి వల్ల పిల్లలకు వచ్చేటువంటి విటమిన్స్ యూసేజ్ అనేటువంటిది దీని ద్వారా తెలుస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ గణిత మేధావి అని, గణిత శాస్త్రానికి ఆయనకు అందించిన సేవలు అమోఘమని కొనియాడారు. To honor the life and contribution of Srinivasa Ramanujan, a great mathematician, our students has enthusiastically participated in the event. They have exhibited mathematics related projects and they are very much enthusiastic to explain it. Hope the efforts and contribution of the teachers as well as the parents and students will continue in the future, in the further life also. Thank you. Welcome you to our Saraswati Black. Today 21st December, we all are celebrating National Mathematics Day. Srinivasa Ramanujan, the great mathematician, was born on 22nd December. His birth anniversary being celebrated as National Mathematics Day. పెద్దపల్లి రూరల్ మండలం గౌరెడ్డిపేట గ్రామంలోని రేణుక ఎల్లమ్మ గుడిలో చోరీ జరిగింది. అర్ధరాత్రి గుడి తాళాలు పగలగొట్టి ఆలయంలోకి చొరబడ్డ దుండగులు హుండీలోని నగదుతో పాటు అమ్మవారి మెడలో వెండి, బంగారు ఆభరణాలను అపహరించారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 3 రోజులుగా సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలు కొనసాగుతున్నాయి. ఈ టోర్నమెంట్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు స్థానిక ఎస్ఐ శ్రవణ్ కుమార్, డివైఎస్ఓ సురేష్, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముత్యాల రవీందర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, వైస్ చైర్మన్ బిర్దు సమతాకృష్ణ, గణపతి, ప్రకాశ్రావు, కుమార్, కిషోర్ పాల్గొన్నారు. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి విద్యానికేతన్లో మ్యాథ్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్, కరస్పాండెంట్ రజనీదేవి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు 200కు పైగా గణిత నమూనాలను ప్రదర్శించారు. విద్యార్థులు రామానుజన్ నెంబర్ 1729ను ఫామ్ చేయడం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. Tomorrow we will go to celebrate Indian Mathematics Day on behalf of the birth anniversary of Srinivasa Ramanujan. So we have to feel proud being such type of mathematician in our country. So he has contributed to the mathematics a lot. Till now also so many theorems are unsolved. So he proposed a number by seeing just a car number, that is 1729. So now that number only we are calling now as 1729, that is called as Ramanujan's number. And we know, all of you know all his contributions. Now only sir said all the contributions. Now I want to tell about his conditions where he is taught without formal education. Also he invented so many formulas and so many things in mathematics. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మా అడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.